హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి కాకరకాయ కారం అండి. 15 రోజుల పాటు నిల్వ ఉండే కాకరకాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg కాకరకాయల పైన పొట్టు లైట్గా తీసానండి, ఎక్కువ తీయకుండా లైట్గా తీసి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసి కలిపేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలండి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో నుండి చేదు అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు కారం కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోనే 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 7 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 టీ స్పూన్ల కారం ఎక్కువగా తినేవారు ఇంకొంచెం వేసుకోవచ్చండి. అలాగే 2 టీ స్పూన్ల కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. పొడి అయితే 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూడండి, కాకరకాయలో నుండి నెమ్మదిగా వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది కదండి. ఇలా గట్టిగా పిండుతూ మనం చేదు వాటర్ అంతా కూడా తీసేయాలండి. దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ కాకరకాయ అనేది డీప్ ఫ్రై బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తాం కాబట్టి నేను ఇక్కడ 1/2 కప్పు ఆయిల్ వేసుకున్నాను. బాగా వేడైన తర్వాత ఇందులో కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా వేసేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అవ్వడానికి నాకు 7 నుండి 8 నిమిషాలు టైం పట్టింది. ఇంకొంచెం క్రిస్పీగా అవ్వాలి కాబట్టి మరో 2 నుండి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం వేసుకున్నాం కానీ చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని అంతా కూడా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి కాకరకాయ ముక్కలు అనేవి క్రిస్పీగా అయ్యాయండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన ఉంచుకున్న కారం వేసేసుకోవాలండి. కారం వేసేసుకొని కారం అంతా కూడా కాకరకాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుతూ 2 నుండి 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల కారం అంతా కూడా కాకరకాయలకు బాగా పట్టేసి మంచి టేస్టీగా ఉంటుందండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలండి. వేసుకొని కొత్తిమీర అంతా కూడా కాకరకాయ కారంకి పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి. మాత్రం చేదు అనేది ఉండదండి. వేడి అన్నంలో కాకరకాయ కారం కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది. సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.